IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఉంటుందంటారు? అద్భుతం, మహాద్భుతం. పరిపాలన ఏంటో చేసి చూపిస్తారు. గత 5 ఏళ్ళలో ఎంత దరిద్రంగా చేసాడో ఇప్పుడు పరిపాలన ఏంటో మార్పు కనబరుస్తారు. ఆ విధంగా చెప్పడానికి బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఉంటుందంటారు? పాలన బాగుండాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారి పాలనలో చాలా ఇబ్బంది పడి ఉన్నారు. ఒక రైతు అనగా లేకపోతే ఒక వ్యాపారస్తుడు అనగా నాకు నేనుగానే వ్యాపారంలో చాలా ఇబ్బందులుగా ఉంది. ఒక ఆక్వా అనగా ఏదనగా ఈ పాలనలో పవన్ కళ్యాణ్ గారు కలిసిన మూల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జనాలందరికీ కూడా అనుకున్న విధంగా ఏమన్నా చేసి పెడితే మళ్ళీ పట్టు కూడా వెళ్ళే మళ్ళీ ఎదరికి నడిచే రోజులు వస్తే. నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? రాష్ట్రం బాగుపడాలంటే చంద్రనాయుడు బాబు రావాలనేది ప్రజల్లో ఉన్న ఉద్దేశం. ఈరోజు దాని మీదే 164 సీట్లు ఈరోజు కూటమికి ఇచ్చారంటే కారణం ప్రజలు ఈ వైసీపీ పాలనలో ఎంత నరకం అనుభవించారన్నది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనేది లేకుండా తుడిచిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతిపక్షంగా కూడా లేకుండా పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే అతను చేసిన అవినీతి పాలనే దీనికి ఉదాహరణ అని చెప్పగలుగుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారంటే అతను గత 2014లో ఏ విధంగా చేశారో అమరావతిని దానికి 100 రెట్లు ఈసారి దాన్ని డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకని అంత నమ్మకం? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేది విజనరీ. ఆ విజనరీ మన కంట్రీలోనే ఎక్కడ లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని అందరూ నమ్మకం పెట్టుకొని 164 సీట్లు గెలిపించారు మన ఆంధ్రాలో. చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? మాకు చాలా ఆనందంగా ఉందన్న. ఈ చంద్రబాబు గారు మళ్ళీ రావడం, మళ్ళీ పాత రోజులు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా దీనికన్నా డెవలప్మెంట్ బాగా చేస్తారని, ఐటీ బాగా తెప్పిస్తారని, మాలాంటి యువతకి ఉద్యోగాలు తెప్పిస్తారని మేము చాలా అనుకుంటున్నాం. అవి వస్తాయి, పాత రోజులు వస్తాయని చాలా ఆనందంగా ఉంది. దీంతో కూటమి రావడం మాకు ఇంకా హ్యాపీగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఉద్యోగాలు తెప్పిస్తారు. అతని మీద కూడా మాకు ఫుల్ నమ్మకం ఉంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు ఆలే వస్తారు, ఇంకెవ్వరు రారు, ఇది గ్యారంటీ. ఖమ్మం నుంచి నేను నిన్న 9 గంటలకు బయలుదేరి నైట్ 1 గంట వరకు విజయవాడ చేరి మీటింగ్కి ఇప్పుడు 8 వరకు మీటింగ్కి హాజరయ్యాను. ఖమ్మం నుంచి బాగానే సాగింది ప్రయాణం, మంచిగానే వచ్చాను. మీరు సైకిల్ మీద వచ్చారు? సైకిల్ మీద వచ్చాను. ఎందుకని అంత దూరం నుంచి సైకిల్ మీద వచ్చారు? రావడానికి కారణం ఏంటంటే మా డాడీ మా మమ్మీ కూడా ఇదే పార్టీ, నేను ఇదే పార్టీ. బాబు గారు అంటే చాలా అభిమానం మాకు. ఇది మా తాతల ముత్తాతల కాడి నుంచి ఇదే పార్టీ. ఇట్లా రావాలని బాబు గారు గెలిచారని సంతోషంతో ఇలా వచ్చినాం. సైకిల్ వేసుకొని వచ్చానన్నారు కదా, సైకిల్ లోపలికి తీసుకురానివ్వలేదా? లోపలికి ఎంట్రన్స్ అనేది లేదని అంటే ఎంట్రన్స్లో పెట్టేసి ఎస్ఐ గారు లోనకు పోనీయకూడదు, ఎంట్రన్స్లో పెట్టు, మేము ఏం కాదు నువ్వు వెళ్ళు లోనకంటే వచ్చాను. ఏంటి నిన్న ఉదయం బయలుదేరి నైట్ వరకు తొక్కొని వచ్చా అన్నారు, ఏంటి కానీ అంత అభిమానం? అంత అభిమానం అంటే అదేంది అలా మాట్లాడుతావు? అభిమానం ఏంది? అభిమానం లేకుండా ఎలా ఉంటుంది? ఏంది ఆయన మన కోసం ఎన్ని చేయాలనేగా ఇన్ని బాధలు పడి ఇంత చేసేటప్పుడు మనం దీనికోసం ఇట్లా అంటే ఎట్లా? వైసీపీ వాళ్ళు ఏమో మోసం చేసి గెలిచారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ పనికిరాని మాటలు. మరి వైసీపీ వాళ్ళు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా. ఓడిపోయినవారు ఎన్నైనా చెప్తారండి. లాస్ట్ టైం 151 వచ్చాయి, అప్పుడు ఎవరు అనలేదుగా తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి జనాల తీర్పు ఇది, మన ప్రజల తీర్పు. మరి వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు కష్టపూర్తి సాధింపులు చేస్తున్నారని కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడవచ్చు అంటారు? లాస్ట్ టైం ఎన్నో చేశారండి. 2019 నుంచి 24 వరకు చాలా చేశారు అరాచకాలు. కానీ అవన్నీ తెలుగుదేశం కార్యకర్తలు ఓర్చుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలనే ఉద్దేశంతో అందరూ కష్టపడి మనం ఈరోజు ఈ విజయాన్ని సాధించుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎక్కువ ఇచ్చారు, మరి అమలు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అమలు చేస్తారండి. ప్రతిదీ అతను చేసిన పథకాలని కూడా అప్పులు తెచ్చి చేశారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ పథకాలను అమలు చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కరెక్ట్ కాదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎంతవరకు చూడొచ్చు అంటారు? రద్దు చేయడం కరెక్ట్ కాదని వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా రద్దు చేయాలండి. మన భూమి మనది హక్కు. వేరే వాళ్ళు సీఎం అయ్యాడు చెప్పి ఫోటో మార్చేసి ఇవి మార్చేస్తే అది కరెక్ట్ కాదు. కంపల్సరీ మన పాస్బుక్లు మన దగ్గర ఉండాలి, మన భూమి మన హక్కు. డిఎల్పురం మాది
పాకిరేపేట కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాం. వంగలపూడి అనిత గారు ఎమ్మెల్యేగా 44,000 మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనిత మేడం గారిని చాలా గొప్పగా ఆశీర్వదించి ఉత్తరాంధ్రలో ఈరోజు 2-3 మినిస్టర్లు వస్తే అలాంటిది అనిత మేడం గారికి మినిస్టర్ ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇంకోటి ఏంటంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో అనిత మేడం గారికి ప్రజెంట్ మినిస్టర్ కన్ఫర్మ్ అవడం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ హర్షదానాలు వ్యక్తం చేస్తున్నాం. మేడం గారు మంచి సబ్జెక్ట్ ఉన్న ఆవిడ, చదువుకున్న ఆవిడ. మా నియోజకవర్గం మొత్తం కాన్స్టిట్యున్సీ మీద ఆవిడకి అవగాహన ఉంది. ఖచ్చితంగా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేస్తారని, అందులోనూ మా మత్స్యకార గ్రామాల్లో 18 గ్రామాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ 18 గ్రామాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఒక జట్టి లేదు, మండలానికి ఒక జట్టి నిర్మించి మత్స్యకారులందరూ మైగ్రేషన్ వలస వెళ్ళిపోతున్నారండి అధిక స్థానంలో. ఆ వలస వెళ్ళిపోయే పరిస్థితిని తగ్గించాలని మేడం గారు ఇక్కడ జట్టి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఆవిడ జట్టి నిర్మాణం చేస్తే మత్స్యకారులు ఇతర ప్రాంతాలకి వేటాడడానికి వెళ్ళే పరిస్థితి లేకుండా మా గ్రామాల్లోనే వేటాడుకొని మా పిల్లలు బాగా చదివించుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మైగ్రేషన్ వెళ్ళడం వల్ల పిల్లల చదువులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. అలాగే మేడం గారి దృష్టిలో ఎప్పటి నుంచో పెడుతున్నాం, మత్స్యకార బీసీ హాస్టల్ ఒకటి ఏర్పాటు చేయమని. ఆ హాస్టల్ పెడితే పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. జై అనిత మేడం. అనిత మేడం గారి నాయకత్వం, అనితమ్మ గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన విధానానికి ప్రజలు ఓటేశారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఓటేశారు. ముఖ్యంగా పోలీసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ ఇంకా వదలలేదులా ఉంది. జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఇంకా పోలీసులకు వదలలేదు. ఎందుకంటే పాసులు ఉన్నాయి. ఇగో నా దగ్గర విఐపి పాస్ ఉందండి. విఐపి పాస్ ఉన్నా సరే పోలీసు అంటే నేనే కాదు, మా కారుని అక్కడ ఆపేశారు. ఇలా ఇంకా అనేక శ్రీకాకుళం, రాయలసీమ నుంచి వచ్చిన వారు అనేక మందిని కూడా పోలీసులు ఎక్కడ పెడితే అక్కడ నిర్బంధించేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మీటింగ్ సక్సెస్ అవ్వకూడదని అల్పగండి. నా దగ్గర విఐపి పాస్ ఉందండి. అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న 47 కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఇదిగోండి కారు పాస్ ఉంది. కారు పాస్ ఉన్నా సరే మమ్మల్ని 5-6 కిలోమీటర్ల దూరంలో ఆపేశారు, నడిపిస్తున్నారు అలా అనేక మందిని. అలాగే ఇదిగోండి నాకు విఐపి పాస్ ఉంది. విఐపి పాస్ను కూడా విఐపి పాస్ ఇచ్చిన మేడం గారు మాకు విఐపి పాస్ ఇచ్చారు. విఐపి పాస్ ఇచ్చినా సరే వీరు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అందరిని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ రాష్ట్రానికి పెట్టిన చీడ వదిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉన్న చీడ వదిలిపోయి ప్రజలందరికీ పరిపాలన అందాలి, మంచి అభివృద్ధి అందాలి, నిరుద్యోగులకి ఉద్యోగం రావాలని మేమందరం కోరుకుంటున్నాం. మాకు తెలుగుదేశం పార్టీ పరంగా అనిత మేడం గారు మాకు ఇచ్చిన అనేకమైన ప్రయారిటీస్ అలా మేడం గారి దృష్టిలో పెట్టుకొని మేడం గారికి మినిస్టర్ రావడం వల్ల మేమందరం హర్షాన్ని వ్యక్తం పరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఉంటుంది అంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా వర్ణించలేము. ఆంధ్రప్రదేశ్ బాగుపడతాకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టమంతులని ఇప్పుడు నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టమంతులు అయ్యారు. ఇప్పుడు మొన్నటిదాకా దరిద్రం కూడుకుపోయి ఉన్నారో ఇప్పుడు మాహిష్మతి సామ్రాజ్యం వచ్చిన సామ్రాజ్యం కట్టలేగినట్టు ఆడు బలాల దేవుడు పోయాడు, బాహుబలి వచ్చాడు. బాహుబలి చంద్రబాబు అనేది ఒకే చేతి మీద నడిపించుకొచ్చాడు. బాహుబలితో సమానం. అది అభివృద్ధి అన్ని రకాలుగా ప్రజలు, పేద ప్రజలు 4 తరాలుగా ఉన్న వాళ్ళు అందరూ సెటిల్ అవుతారు. ఒక పక్షంగా ఉండదు. వైసీపీ వాళ్ళని కూడా రాగదేశాలతో చూడడం. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేస్తుంది. అభివృద్ధి నడవాలంటే ఇప్పుడే మాకు చాలా ఆనందంగా ఉంది, బాగా చాలా ఉత్సాహంగా ఉంది. మోసం చేసి గెలిచారని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. మరి మోసం చేయలా, ప్రజలు నువ్వు వద్దని తీసిపడేశారు. ఆ మాట వస్తే 151 సీట్తో ఆడేట గెలిచాడు. అప్పుడు ఎవరు మోసం చేశారో అప్పుడు మెచ్చుకున్నారా? అతని పరిపాలన బాగలేదు, అతను మంచోడు కాదు, దుర్మార్గుడు, దుష్టుడు, అన్యాయాలు అక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలు తీశారు అంతే. టీడీపీ వాళ్ళు కక్షపూరిత సాధింపులు చేస్తున్నారని కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఎవరో చేయరు, వాళ్ళు చేశారు. కక్షపూరిత పిల్లలతో సహా పెద్దలతో సహా చంపేశారు కాబట్టి వ్యతిరేకత. 164 సీట్లు గెలిచారంటే వ్యతిరేకత.